హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబిలా నీతు ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మీకు స్పెషల్ వీడియో చేస్తున్నానండి. దీనివల్ల ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో కొంత మార్పు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఏ దేవత జన్మ నక్షత్రమో మీకు తెలుసా? లక్ష్మీదేవిదండి. నేనైతే ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. లక్ష్మీదేవి జన్మ నక్షత్రం ఉత్తర ఫాల్గుని నక్షత్రం. క్షీరసాగర మదనం టైంలో ఉత్తర ఫల్గుని నక్షత్రం నడుస్తుందన్నమాట. ఆ టైంలోనే లక్ష్మీదేవి జన్మించింది. మరి అలాంటి లక్ష్మీదేవి జన్మ నక్షత్రమైన ఉత్తర ఫల్గుని రోజు రేపేనమాట. రేపు సోమవారం ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది, అలాగే తిది అష్టమి ఉందన్నమాట. ఇలాంటి రోజు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మహాలక్ష్మీదేవి పూజ ఎలా చేయాలి? ఆవు పాలతో లక్ష్మీదేవి విగ్రహానికి కానీ, లేదంటే మీ దగ్గర విగ్రహం లేకపోతే వెండి కాయిన్ ఏదైనా ఉంటే దానికి కానీ, అది కూడా లేకపోతే మనకి లక్ష్మి అంటే డబ్బులే కదా, ₹1 బిళ్ళను తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని ఏదైనా చిన్న గిన్నెలో పెట్టి దానికి ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది. అలాగే ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించాలి. మీకు వీలుంటే, మీకు దొరికితే కనుక ఒక్క తామర పుష్పమైన తీసుకొచ్చి పూజ చేయండి, లేదంటే ఎర్రటి గులాబీలతో పూజ చేయండి. మరి నైవేద్యంగా ఏం సమర్పించాలి అంటే పాయసాన్ని కానీ, దద్దోజనాన్ని కానీ, క్షీరాన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించవచ్చు. మరి పూజ చేయడం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? స్తోత్రాలు ఏదైనా పఠిస్తాం. అవి ఎలాంటి స్తోత్రాలు పఠించాలి అంటే కనకదార స్తోత్రాన్ని పఠించాలి. అది 3 సార్లు కానీ లేదా 11 సార్లు కానీ చదివితే ధనాకర్షణ కలుగుతుంది. మహాలక్ష్మి అష్టకాన్నైనా పఠించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందన్నమాట. ఇంకోటి, స్త్రీ సూక్తాన్ని వేదోక్తంగా పారాయణం చేయడం వల్ల స్థిరంగా లక్ష్మీ నివాసం ఉంటుందన్నమాట. ఇలా ఈ మూడిట్లో ఒకదాన్నైనా, లేదంటే 3 వచ్చిన వాళ్ళు 3 పారాయణం చేసుకోవచ్చు. లేదా ఏది రాని వాళ్ళు ఓం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ, వీలుంటే మీకు టైం ఉంటే, ఇంకా వెనక ఏమీ తొందర లేదు అనుకుంటే అక్కడే కూర్చొని 108 సార్లు జపించవచ్చు అన్నమాట. నెక్స్ట్, ఈ ఉత్తర నక్షత్రం రోజున లక్ష్మీదేవితో పాటు ధనకారకుడైన కుబేరుని కూడా పూజిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంట్లో ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని కానీ, లేదంటే కుబేరుడి ఫోటోని కానీ ఉంచి తామర గింజల మాల ఉంటుంది కదా, ఆ మాలతో కుబేర మంత్రాన్ని జపించడం వల్ల బిజినెస్లో వృద్ధి, ఆర్థిక స్థిరత్వం లభిస్తాయి. దీపారాధన ఎలా చేయాలి అంటే పూజా మందిరంలో మరియు సింహద్వారం ఇరుపక్కల ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి. మరియు ఇంకొక చిన్న రెమెడీ కూడా పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. ఒక ప్రమిదలో నవధాన్యాలు కానీ, లేదంటే కాస్త పచ్చకర్పూరం వేసి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఈజీగా ఆకర్షితురాలు అవుతుందన్నమాట. సో ఇవన్నీ పరిహారం చేయండి. లేదంటే వీటిలో మీకు కుదిరినవైనా ఏవైనా 1-2 పరిహారాలు పాటించినా చాలు, ఎంతో కొంత మార్పు కనిపిస్తుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.